హైదరాబాద్లోని రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. మూడంచెల భద్రత ఉండే రాజ్ భవన్ కు బెదిరింపు రావడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్ లో ఉన్న సమయంలోనే ఈ బెదిరింపు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్స్ స్క్వాడ్ తో పాటు గవర్నర్ భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనంతరం ఎలాంటి బాంబు లేదని తేల్చారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. బాంబ్ బెదిరింపు మెయిల్స్ తో హైదరాబాద్ లో హై అలర్ట్ నెలకొంది. ఒక్కసారిగా ఈ బెదిరింపు కాల్స్ రావడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖ, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ అప్రమత్తమైంది. సిటీ సివిల్ కోర్టుకి బాంబ్ బెదిరింపు కాల్ రావడంతో, మెయిల్ రావడంతో అక్కడ తనిఖీలు చేశారు. మరోవైపు అత్యంత భద్రత మధ్య ఉండే రాజ్భవన్ కూడా ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం రాజ్భవన్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఇప్పటికే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ కూడా లోపల క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోపల ఉన్న సమయంలోనే ఈ మెయిల్ వచ్చినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అధికారికంగా దీనిపైన ఎలాంటి ప్రకటన రానప్పటికీ గవర్నర్ ఉన్న సమయంలో ఈ బెదిరింపు మెయిల్ వచ్చిన నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఒకసారిగా అప్రమత్తమయ్యారు. మూడంచెల భద్రత ఉండే రాజ్భవన్ లో ఈ బెదిరింపు కాల్ ఒకసారిగా కలకలం రేపిన పరిస్థితి కనిపిస్తుంది. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా లోపల గవర్నర్ కార్యాలయం లోపల, బయట వెలుపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పరిస్థితి. లోపలికి ఎవరు వచ్చినా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి అలౌ చేస్తున్నారు. లోపల భద్రతా సిబ్బంది కావచ్చు, బయట నుంచి వచ్చే వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి. ఇంకా ఆ తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అనే విభాగాలు కూడా పూర్తిగా లోపల తనిఖీలు చేసిన పరిస్థితి. జనరల్గా మూడంచెల భద్రత అనేది రాజ్భవన్కి ఉంటుంది. టీజీపీఎస్ తెలంగాణ పోలీస్ విభాగంతో పాటుగా సిటీ పోలీసు, గవర్నర్ వ్యక్తిగతకు సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది, మూడంచెల భద్రత ఉన్న రాజ్భవన్కి ఈ మెయిల్ కలకలం, బాంబు బెదిరింపు కలకలం రావడంతో ఒకసారిగా భద్రతా సిబ్బంది అప్రమత్తమై క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు సిటీ సివిల్ కోర్టుకి, ఇటు జిమ్ఖానా క్లబ్ కూడా ఈ బాంబు బెదిరింపు రావడంతో ఇప్పటికే డాగ్ స్క్వాడ్, బాంబ్ కేసు కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి. మరి ఇది ఎవరు ఆగంతకులు మెయిల్ చేశారన్న దానిపైన కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు దృష్టి సారిస్తున్నారు. పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. ఎక్కడి నుంచి మెయిల్ వచ్చింది, ఎవరు పంపించారు, ఏ ఉద్దేశంతో పంపించారు అన్న అంశాలపైన కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అబిదా అబ్దుల్లా హాట్మెయిల్ నుంచి కూడా ఈ మెయిల్ వచ్చినట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఎక్కడి నుంచి వచ్చింది, ఐపీ అడ్రస్ ఆధారంగా ఈ అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. మరి ఇది ఫేకా లేదంటే ఎవరు ఉద్దేశపూర్వకంగా ఈ మెయిల్ చేశారా అన్న అంశాలపైన కూడా పూర్తిగా పోలీసులు, హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వంశీతో కలిసి సాగర్, బిగ్ టీవీ, రాజ్భవన్.